బూరెలా? మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇన్ కేస్ ట్రై చేసి ఉండుంటే కామెంట్ చేయండి. లేదు అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ముందుగా ఒక 4, 5 గంటల ముందు 2 గ్లాసుల బియ్యంలోని 1 గ్లాస్ మినపప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లోని చిటికెడంత సాల్ట్, పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు తీసుకొని ఒక చిన్న గ్లాస్తోని పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న దాన్ని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ఉడికించినట్టు ఈ పెసరపప్పు మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న దాన్ని ఆవిరికి ఉడికించండి. ఉడికించిన తర్వాత కొబ్బరి కూడా తీసుకొని కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఉడికించిన ఈ పెసరపప్పు మిశ్రమంలో వేయాలి. నెక్స్ట్ ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ పంచదార కొల తీసుకొని ఒక గ్లాస్ పంచదారని వేయండి. వేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద రెడీ చేసుకొని పెట్టుకోండి. మొత్తం ఆ మిశ్రమాన్ని అంతా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని ఉండల కింద చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఏదైతే చేసుకున్న ఉండలు ఉంటాయో వాటిని ఆ పిండిలో వేసి డిప్ చేసి తీసి బూరెలు వేసుకోవాలి. అంతేనండి. అటు ఇటు బాగా వేగిన తర్వాత కంప్లీట్‌గా బూరి అంతా వేగిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. బట్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బావుంటుంది. చాలామంది చాలా ప్రాసెస్‌లు చేస్తారు. బట్ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం.